నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్తే మొత్తానికి ర్యాంపు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు సీతక్క ఉంది, వెనకాల కొండ సురేఖ, మొత్తానికి ముగ్గురు కూడా వాక్ చేస్తూ ఉన్నారు. ఇది ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ అంటూ మొత్తానికి ఈ సమావేశం అయితే జరిగింది. వేదికపై నుంచి మహిళలకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మహిళలకే పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన. మరి మహిళల పెద్దపీట విషయంలోనే రేవంత్ రెడ్డి కొన్ని వాగ్దానాలు చేసినాడు. మరి ఈ వాగ్దానాలు ఈ పేపర్ ప్రకటనలకు ఆ వీడియోల వరకే అంకితం అయిపోతాయా? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవే ఊడిపోయే పరిస్థితి ఉన్నదంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవే ఊడిపోయే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే మహిళలకు అండగా నేనున్నానని చెప్తా ఉన్నాడు. మాయమాటలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేసిండు. ఇంకా టోటల్గా పోయి మహిళలతోనే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. మహిళలకు కూడా హ్యాండ్ ఇచ్చిండు అనుకో, ఇక భరతం ఉన్నట్టే. రేవంత్ రెడ్డికి భరతం పట్టినట్టే, ఇక భరతం అందుకున్నట్టే. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ, ఇది నిజానికి ముమ్మాటికి నిజమే. సరే, ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. మరి ఆడబిడ్డల కోసం ఎలాంటి వాగ్దానాలు చేసిండో చూద్దాం ఒకసారి. ఇక స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం, $1 ట్రిలియన్ సాధిస్తామని చెప్తా ఉన్నాడు. స్వయం సహాయక సంఘాల సహకారంతోనట. ఇకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే సీట్లు అడిగిర్రా వాళ్ళు. ఇప్పుడు అతివలకే 33% సీట్లు ఇస్తా అని చెప్తుండు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో. ఆయనకు అసలు అప్పటికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దగ్గర పార్టీ బాధ్యతలు ఉండయా తనకే తెలియదు. కానీ ఆయన చెప్తా ఉన్నాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% అతివలకే కేటాయిస్తా సీట్లు అంటుండు. అసలు ఆయనకు సీట్ వస్తుందా రాదా, ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన ఉన్నది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది. మీనాక్షి నటరాజన్ వచ్చిందే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డిని తీసేయడానికి. ఎక్కడ తప్పు దొరికితే అక్కడ నుండి ఇప్పుడు వాకౌట్ చేసేస్తారు, మొత్తం మీద అవుట్ చేసి పడేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఏమో మహిళల పెద్దపీట, మహిళలతోనే డబ్బులు సంపాదిస్తాం, ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండా, ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తావు నువ్వు. ఇది చెప్పడం వరకే కానీ చేతల్లోకి రావు పనులు. రైస్ మిల్లులు కూడా కేటాయిస్తాడట. టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఆ విషయం మీదనంట బీఆర్ఎస్ వాళ్ళు సంబరపడతా ఉన్నారట. ఎవరన్నా పంటలు ఎండిపోతే సంతోషపడతారా? ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోతే ఎందుకు కూలిపోయిందని అడగడం సంబరపడమంట, ఆ విషయం మీద మాట్లాడడం సంబరపడమంట. మరి నువ్వేం సంబరపడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సంబరపడుతుండు? రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుక, 420 హామీలు నెరవేర్చినందుక, ప్రజలు నిన్ను గట్టిగా అడగలేనందుక, మరి ఏ విషయంలో సంతోషపడుతున్నావు నువ్వు? ఎస్ఎల్బిసి టన్నల్ కూలిపోతే సంతోషమట, రాష్ట్రంలో పంటలు ఎండిపోతే బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటురట. మాట్లాడడానికి అసలు ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక సిరియాలో రక్తపాతం, అసద్ అనుకూల ప్రభుత్వ వర్గాల మధ్య ఘర్షణ, 2 రోజుల్లో 600 మందికి పైగా మృతి చెందినటువంటి ఘటన మొత్తానికి సిరియాలో జరిగిందట. ఇక మహిళా స్వయం సహాయక తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో మొత్తానికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిరు. వ్యాపారంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని చెప్పారు. మాటలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. అదానీ అంబానీతోని పోటీ పడే విధంగా మహిళలను తీర్చిదిద్దుతాడట. రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతే సరిపోతుంది. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు, రాష్ట్ర రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తే అంత తీర్చిదిద్దినట్టే. ఇవి పక్కన పెట్టి అదానీ అంబానీల కంటే ఎక్కువ కూడా మహిళలే ముందుండాలి, ఆ రకంగా తీర్చిదిద్దుతాడట. అబ్బా ఏంది ఇది ముచ్చట. వ్యాపారంలో అదానీ ఇక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత
తనదేనన్నారు. ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు. వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. ఇక చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు కూడా పన్నులను మినహాయిస్తామని కూడా భరోసా ఇచ్చారు. టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాసా నేతలు ఇక మొత్తానికి తనను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ ప్యారెడ్ మైదానంలో ఇక మొత్తానికి నిర్వహించిన ఇందిరా మహాశక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు, ఇక పంటలు ఎండిపోతే టన్నలు కూలిపోతే రేవంత్ రెడ్డిని దాన్ని పట్టుకొని అది ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నారట. తిట్టొద్దు, టన్నల్ మంచిగా కూలిపోయింది దేవుడా, రేవంత్ రెడ్డి పని వల్ల రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఆ టన్నల్ పనుల వల్ల కూలిపోయిందని సంతోషపడి ఆయన కూడా కొంచెం ప్రోత్సహించాలన్నట్టు. బాగానే చేసినామని ప్రోత్సహిస్తే బాగుండేదేమో. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధానిలో తమ ఆత్మగౌరవాన్ని చాటారు. ఏ మార్పు కావాలని వారు ఆశీర్వదించారో ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణకు పట్టిన 10 ఏళ్ల గ్రహణం తొలగి వారంతా ఇవాళే స్వేచ్ఛను పొందుతూ వెలుగులు చూస్తున్నారట. ఇవాళనే ఏది 10 ఏళ్ళు గ్రహణం పట్టిందట, రేవంత్ రెడ్డి గ్రహణం పట్టింది. ఇవాళనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత గ్రహణం వీడింది. సంతోషపడతా ఉన్నారట మహిళలు. సీతక్క మొన్నటిదాకా బట్టి విక్రమార్కనే ముంగడ పెట్టుకున్నాడు. ఏడికి పోయినా బట్టి విక్రమార్క వచ్చిండు. ఇక కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోయేసరికల్లా కాంట్రాక్టర్లు వెనుదిరిగితే బట్టి విక్రమార్క సెక్రటేరియట్ నుండి వెనుక నుండి వారిపోయిందట భయానికి. ఇక డబ్బులు లేవు, ముఖం చూపించడానికి బట్టి విక్రమార్క దగ్గర ఏం లేదు. ఇక ఆయన తప్పుకున్నాడు. ఇప్పుడు కొండ సురేఖను సీతక్కను పట్టుకున్నాడు. ఇక వీళ్ళని కూడా ఎండ్లనో ఓ దాంట్లో ఇరికిచ్చి జాంద్రియా అంటాడు ఇక రేవంత్ రెడ్డి. అవతారా ఛాంపియన్స్ ఇక కివీస్తో భారత్ ఫైనల్ నేడే. గత ఏడాది T20 ప్రపంచ కప్ సాధించినటువంటి భారత క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఇక ఐసీసీ ట్రోఫీ ముంగిట నిలిచింది. ఇక ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను కూడా ఢీకొనబోతుంది. ఇక టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరినటువంటి ఏకైక జట్టు భారతే. పైగా లీగ్ దశలో కూడా న్యూజిలాండ్ పై ఇక విజయం సాధించింది. దీంతో రోహిత్ సేన పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇక చక్కటి ఫామ్లో ఉన్నటువంటి బ్యాటర్లు బౌలర్లు ఫైనల్లోనూ ఇక మొత్తానికి నిలకడ కొనసాగిస్తే భారత్ ఖాతాలో 3వ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా చేరబోతున్నట్లే అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా అంటూ కిషన్ రెడ్డి చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా అనే మాట. మొత్తానికి కాంగ్రెస్ కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు 420 ఉప గ్యారెంటీలు ఇచ్చిందని కూడా వాటిని కేంద్రం పూర్తి చేయాలంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఇక శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇక ప్రాంతీయ ఆలయ రహదారి ఇదే అంశం. 6 గ్యారెంటీలు 420 ఉప హామీలు ఇచ్చారు కదా, ఈ హామీలను ఎవరిని నెరవేర్చమంటుండంటే కేంద్రాన్ని నెరవేర్చమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడట. ఇది నవ్వాలనా ఏడవాలనా? నువ్వు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎందుకు నెరవేరుస్తారు నాకు అర్థం కాదు. కానీ కారులో ఛాతి నొప్పి అదుపు తప్పి కాలువలోకి మొత్తానికి నీట మునిగి తండ్రి కుమార్తె మృతి చెందినటువంటి ఘటన. ఇక పెండింగ్ ఆశల ఇక్కడ చూడరిగో బట్టి విక్రమార్క పారిపోయిన బట్టి విక్రమార్క ప్రాజెక్టులు మన కాంట్రాక్టర్ల విషయంలో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. పెండింగ్ అంశాల నివేదికలు చూపుతున్న బట్టి కేంద్ర నిధులు అందక నష్టపోతున్నాం. ఎంపీల సమావేశంలో మొత్తానికి బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు ఇక నిధులు అందక నష్టపోతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలను కూడా వివరించేందుకు శనివారం ప్రజాభవన్లో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించినటువంటి సమావేశంలో అనంతరం మీడియాతో మొత్తానికి బట్టి మాట్లాడుతున్నటువంటి అంశాలు. మన ప్రాజెక్టులు కట్టినాం, ఇంకా పనులు చేపట్టినాం, వాటికి రావాల్సినటువంటి బిల్లులు రావట్లేదు, ఆ బిల్లుల కోసం కొట్లాడురని కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ ఎంపీలందరినీ పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడట. ఇక వాళ్ళు పోయి మాట్లాడతారు, వీళ్ళకి కావాల్సిన పైసలు వాళ్ళు తీసుకొస్తారు అన్నట్టు. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. ఇగో ఆర్టీసీ అద్దెకిచ్చేటువంటి బస్సులను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, సీతక్క, గద్వాల విజయలక్ష్మి, పొన్నం, సజ్జనర్ తదితరులు. ఇక మహిళల సంఘాలకు చెక్ను అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇక్కడ
రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖ, ఇక సీతక్క, పొంగులేటి తదితరులు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటాన్ని బహుకరిస్తున్న ఇక సెర్ప్, మెప్మా, అట్లాగే కార్యకర్తలు, ఇక చిత్రంలో బట్టి తదితరులు. మొత్తం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వచ్చినట్టున్నారు అక్కడికి. బట్టి విక్రమార్కని అయితే తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా బట్టి విక్రమార్కని మాత్రం తీసుకొచ్చుకున్నాడు. ఇక ఆక్స్ఫర్డ్ సాఫ్ట్వేర్, ఆక్స్ఫర్డ్ అట్లాగే స్టాన్ఫర్డ్ వర్సిటీలతో పోటీ పడదాం. ఇక వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ విద్యార్థులతో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. మొత్తానికి చాకలి ఐలమ్మ వర్సిటీలో భవన నిర్మాణాల శంకుస్థాపన, ఇక శిలాఫలకం ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. చిత్రంలో మొత్తానికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఇక సిఎస్ శాంతికుమారి, విసి సూర్య, ధనంజయ్, ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, ఇక అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. మొత్తానికి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ వర్సిటీలతోని పోటీ పడదామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ఫాల్కన్ కేసులో జెట్ విమానం జప్తు, ఇందులోనే కంపెనీ సిఎండి మొత్తానికి అమర్దీప్ దేశం దాటినట్లు కూడా గుర్తింపు. ఇక వీసీల ఎంపికలో నిబంధనలన్నీ పాతవేనట. వీసీల ఎంపికలో నిబంధనలన్నీ పాతవే. వీసీల ఎంపికలో సంస్కరణలపైన అపోహలు వద్దు, ప్రతిభ చాటుకునేందుకు ఇక ప్రొఫెసర్లకు బహుళ అవకాశాలు అని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి చైర్మన్ ఎవరు, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. వెలుగు దినపత్రికలో చూద్దాం ఒక్కసారి. వెలుగులో వచ్చినటువంటి వార్తలు. కమాన్ ఇండియా అంటూ నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, ఇక న్యూజిలాండ్తో మొత్తానికి టైటిల్ ఫైట్ అంట. ఇప్పుడు ఇవాళ ఇకపోతే పెండింగ్ ప్రాజెక్టుల నిధులు సాధించుకుందాం. పెండింగ్ ప్రాజెక్టుల నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకుందాం అంటూ బట్టి విక్రమార్క మాట్లాడుతుండ్రు. నిన్న బట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గరికి మొత్తం మొన్న కాంట్రాక్టర్లంతా వచ్చి మా పైసలు ఏమైనా మేము పనులు చేసినా మరి డబ్బులు వస్తాయా రావా అని అడిగితే, అందులో కూడా కొంతమంది కమిషనర్ దొంగ వాళ్ళు ఉన్నట. కమిషన్లు ఇస్తేనే మీకు బిల్లులు ఇస్తామని చెప్పారట. సాట్కు కొంతమందికి డబ్బులు కూడా రిలీజ్ అయినాయి. అవి కమిషన్లు తీసుకొనే రిలీజ్ చేసిరు. ఇది పరిస్థితి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్ల ప్రభుత్వం. ఎక్కడ చూసినా కమిషన్లే, లంచాలు, కమిషన్లు లేకపోతే పనే జరగదు. సజావుగా జరిగే పనికి కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే. పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సిందేనా, వాటికి కూడా కమిషన్లు అడిగారట. కమిషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు అవుతాయి అని చెప్పారట. ఇది పరిస్థితి. అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి, డిప్యూటీ సీఎం బట్టి. అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలంట. ఏది పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నిధులు అవన్నిటిని సాధించుకోవడానికి. ఇప్పుడు అవన్నీ సాధించుకుంటే ఎవరికే లాభం? కాంగ్రెస్ ప్రభుత్వానికే లాభం. మరి అన్ని పార్టీల ఎంపీలు ఎట్లొస్తారు? కేంద్రం నుంచి ఇప్పుడు నువ్వు కేంద్రంలో కిషన్ రెడ్డినే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. కిషన్ రెడ్డి ప్రతి పనిలో కూడా కాలడ్డు పెడుతుండు. ఆయన పనులు జరగనీయట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ద్రోహం చేయాలని చూస్తుండని కిషన్ రెడ్డి మీదనే వాపోతివి. మిగతా ఎంపీలు ఎట్లొస్తారు చెప్పండి ఇక? మరి రేవంత్ రెడ్డి మరి బట్టి విక్రమార్క మాట్లాడుతుండు. బట్టి విక్రమార్కతోనే మాట్లాడిస్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు మాట్లాడేది. ఆయన మాట చెల్లది. ఎందుకంటే కిషన్ రెడ్డి మీద పొద్దుగాలు వేస్తే షట్టర్లు వేసిండు కదా. ఆ షట్టర్లు వేయడం వల్ల రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల ఈ ఎంపీలంతా ఒక దగ్గరికి రారు. అది కాదు పోదు. ఇక బట్టి విక్రమార్కను ముంగట నూకినట్టున్నాడు. ఆల్ పార్టీల ఎంపీలు మీటింగ్లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి, ప్రక్కన మంత్రులు ఉత్తమ్, ఇక జూపల్లి శ్రీధర్ బాబు. అట్లాగే కేంద్రం నుంచి రావాల్సిన వాటిపైన ఎంపీలకు త్వరలోనే ఇక బుక్లెట్, పార్లమెంటు సెషన్కు కూడా ముందు ఢిల్లీలో ఇక ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని కూడా వెల్లడి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది. ఇక అసదుద్దీన్ ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో మీటింగ్. ఇక బీజేపీ బీఆర్ఎస్ డుమ్మా, లేట్గా సమాచారం ఇచ్చారంటూ ఇక బట్టికి కిషన్ రెడ్డి లేఖ రాసినటువంటి అంశాలు. ఈ కథ. కిషన్ రెడ్డి బట్టి విక్రమార్కకు లేఖ రాసినట్టు, మాకు లేట్గా సమాచారం ఉంది, మేము అందుకే రాలేదని. వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా. అంతకుముందేమో కిషన్ రెడ్డి మీద షట్టర్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఇవాళ నిధులు కావాలి, ప్రాజెక్టులు కావాలి, వీటి కోసం ఎంపీలంతా కేంద్రం పైన ఫైట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద. దానికోసం ఎంపీలంతా ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి. వాళ్ళకు మీటింగ్లో కొన్ని విషయాలు చెప్తాం రండి అని చెప్తే ఎట్లొస్తారు? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి అంటే పడనే పడదా. ఏకంగా కిషన్ రెడ్డి ఓ మంత్రి, సెంట్రల్ మంత్రి, ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. అగో చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఏ ప్రాజెక్ట్ అయ్యా?
పోలవరం బనకచర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం. ఇక ఎంపీ మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నాడు. పోలవరం బనకచర్లతోని ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అంట. ప్రకాశం జిల్లాలో ఇక వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అటు కృష్ణా నుంచి ఇటు గోదావరి నుంచి నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత తాను తీసుకుంటానని ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా మర్కాపూర్లో మొత్తానికి శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెండి అని కూడా మీరు అడిగితే నేను మొత్తానికి ఫౌండేషన్ వేశాను. మధ్యలో గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి చేసినట్లు కూడా నీళ్ళు ఇచ్చినట్లు ఇక మభ్యపెట్టాడు, కానీ చేయలేదు. ఇక ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ప్రారంభించి నీళ్లు మీకు ఇస్తా. ఇక నీళ్లుంటే సంపద వస్తుంది, నీళ్లుంటే డైనామిజం వస్తుంది. ఇక నీళ్లు ఒక భద్రత, అందుకే రెండు విధాల ఆలోచన చేస్తున్నా అంటూ చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నట్టున్నాడు. ఇకపోతే మా సర్కారు బలం మహిళలేనంట. మహిళలకు కూడా మాయమాటలు చెప్పి మోసం చేయరు, ఇక బలం ఏర్పడుతుంది. ఇక 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. ఇక అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం 1 కోటి మంది ఆడబిడ్డల్ని ధనవంతులను కోటీశ్వరులను చేస్తాడట. 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఇక ఆశలతోనే ఇక బతకాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలు ఆశలతోనే బ్రతకాలి. ఇక ఈసారి సాధారణ వర్షాలే. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచి వర్షాలు పడతాయా? సాధారణమైనటువంటి వర్షాలే పడతాయి, అడపాదడప వర్షాలు. కాంగ్రెస్ అంటేనే కరువు, ఆ కరువులో దేవుడు కూడా కన్నెర్ర చేసిండు. ఇక ఎందుకంటే ఈ పార్టీ బాగలేదు, రాష్ట్రాన్ని ముంచే పార్టీ. ఈ పార్టీ నుండి ప్రభుత్వం వెళ్తే అసలే బాగుపడరని చెప్పినటువంటి అంశం. ఇక 14 కోట్ల విలువైన ఫాల్కన్ చార్టర్డ్ ఫ్లైట్ ఇక సీజ్ అంట మొత్తానికి. ఇక ఒక విషయం ఇక్కడ చూడరు, ఇక డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చేసింది, కాలువలోకి దూసుకెళ్ళినటువంటి కారు. ఇక ప్రమాదానికి గురైన ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ, ఇది ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీకి సంబంధించి ఫోటో ఇది. ఇక కాలువలో నుంచి కారును బయటకు తీస్తున్నటువంటి సిబ్బంది. మొత్తానికి 2 పిల్లలు సహా తండ్రి మృతి. ఇక తల్లిని కాపాడిన స్థానికులు. వరంగల్ జిల్లా ఇక తీగరాజుపల్లి వద్ద మొత్తానికి ప్రమాదం జరిగింది. పిల్లలు తండ్రి చనిపోయారు, తల్లిని మాత్రం కాపాడినట. వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 పిల్లలు ఇక సహా తండ్రి చనిపోయారు. తల్లిని స్థానికులు ఇక కాపాడారు. ఈ ఘటన మొత్తానికి పర్వతగిరి సంగెం మండలాల శివార్లో ఉన్నటువంటి తీగల రాజుపల్లి వద్ద జరిగింది. ఇక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఇక మేచరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి సోమరపు ప్రవీణ్ కుమార్ ఇక 30 సంవత్సరాలు ఉంటారు. ఎల్ఐసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇక మేనేజర్గా పనిచేస్తూ ఇక హనుమకొండ మొత్తానికి రామ్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి అంశం. మొత్తానికి గుండెపోటు వచ్చేసి కారు కాస్త కాలువలోకి పోయింది. తండ్రి పిల్లలు మృతి చెందిరు. ఇక తల్లిని మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడినట్టు. ఇక రాహుల్కు రేవంత్ అపాయింట్మెంట్ దొరుకుతుందా? దొరకది. ఆయన ఇయ్యడు తెలుసు. రాహుల్ గాంధీ మీద షటర్లు వేస్తున్నది రేవంత్ రెడ్డి అని తెలుసు. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకడం అనేది చాలా గగనం. రాహుల్కు రేవంత్ దొరికినట్టేనా? దొరకడు, అసలే దొరకడు. దొరికినట్టేనా అంటే దొరకడు. కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తున్నాడు కదా. కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎట్లా దొరుకుతాడు? రాహుల్ గాంధీకి ఏమన్నా చిన్నపిల్లోడా రాహుల్ గాంధీ? ఆయనకు తెలివితేట లేవా? ఆయన ఒక దేశంలోనే అధినేత, కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆయనకు తెలియదా ఏ ముఖ్యమంత్రి ఎట్లాంటోడు, ఏ నాయకుడు ఎట్లాంటోడు అనేది? వాళ్ళను తొందరలోనే దొరకపడతానంటూ ప్రకటన. ఎవరిని దొరకపడతారో? ఇక అహ్మదాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ తొందరలోనే దొరకపడతాడట. రాహుల్ గాంధీని దొరకపడతారా ఏంది? వలేసి పట్టు రాహుల్ గాంధీని వలేసి దొరకబడితే ఓ పని అయిపోతుంది. లేకపోతే దొరకబట్టి మీ ఇంట్లో పెట్టుకో. ఇక పొద్దుగా లేస్తే ఆయనతోనే మాట్లాడచ్చు. ఇక అహ్మదాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్. పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నది రేవంతేనా? ఇక రాహుల్ వ్యాఖ్యల వెనుకున్న మర్మమేంటి? 2 నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగిందా? రేవంత్ దూకుడు తగ్గించేందుకు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ను కూడా రంగంలోకి దింపిన అగ్రనేత. త్వరలోనే ఉత్తమ్ సీఎం కాబోతున్నారంటూ లీకులు. మీనాక్షి వచ్చిన కాన్ నుంచి గాయి తిరుగుతున్న సీఎం. మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డి గాయి తిరుగుతూ ఉన్నాడట. అసలు మీనాక్షి నటరాజన్ను పంపించడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పదవిని ఊడగొట్టేటువంటి ప్రయత్నం. ఉత్తమ్ కుమార్ కాదు, ఎవరికా ఉత్తమ్ త్వరలోనే ఉత్తమ్ సీఎం, త్వరలోనే ఉత్తమ్కు సీఎం అంటబెట్టబోతురట. ఇక సడన్గా ఢిల్లీ టూర్లు, కీలక నేతలతో రహస్య మంతనాలు, ప్రధాని కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, బీజేపీ అనుకూల మీడియాతో మొత్తానికి కాంక్లేవులు హడావిడి. దేశం ప్రధాని కేంద్ర మంత్రులతోని వరుస సమావేశాలు జరుపుతూ ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సడన్గా ఢిల్లీ టూర్లు పోయిండంట. 38, 39సారి కావచ్చు ఇక ఢిల్లీ టూర్ పోవడం. ఇక తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డిని ఊడగొట్టే పని జరుగుతూ ఉంది. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన కాన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఎమ్మెల్యేలతో మీనాక్షి వరుస భేటీలు, కీలక నేతలతో ఇక సమాలోచనలు ఓ పక్క జరుగుతుంటే రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్ళను తొందరలోనే దొరకపడతా నంటూ ఇక వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ ఎవరికి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి కూడా అందుకు అనుకూలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు అనుమానాలను కూడా మరింత బలం కూర్చే విధంగా ఉన్నాయన్నది కూడా రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తానికి అంటే ఈ లెక్కన ముఖ్యమంత్రి మార్చే అవకాశాలు ఉన్నాయా, లేక ప్రజా సమస్యలను ఇక పక్కదారి పట్టించడం కోసం కాంగ్రెస్ ఇక ఆడుతున్న అటెన్షన్ డైవర్షన్ వ్యవహారమా? మొత్తానికి ఏది కూడా అర్థం కావట్లేదు. ఏందో కాకపోతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తావు నువ్వు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తావు, ఆశలు పెట్టుకుంటారు వాళ్ళంతా నీ మీద. సీఎం ప్రసంగం అయిపోయాకే పంపిస్తాం చూడరిగో, మహిళలు వెళ్ళిపోతామని సీఎం ప్రసంగానికి వచ్చిరట. మహిళలు మాకు ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, మా పాపలు ఏడుస్తారు, మేము వెళ్ళిపోతామంటే లేదు సీఎం ప్రసంగం మొత్తం అయిపోయేదాకా మేము బయటకు పోనీయమని పోలీసు వాళ్ళు అడ్డగించారట. గింత దారుణమైనటువంటి స్వేచ్ఛ లేదానా? మీటింగ్కి వచ్చిన తర్వాత మాకు చూడబుద్ధి అయితే లేదురా మొర్రో అంటే చూడురు అని దొరకబెట్టినట్టున్నది. ఇప్పుడు సభకు వచ్చిన వాళ్ళను బయటకు వెళ్ళనివ్వని పోలీసులు, ప్యారెడ్ గ్రౌండ్లో మహిళల గేటుకు తాళాలు, ఇంట్లో పిల్లలు ఉన్నారు వెళ్ళాలని చెప్పినా మొత్తానికి వినని కాకీలు, పోలీసుల ఓవర్ యాక్షన్ పొట్టు తిట్టిన మహిళలు. ఇక తిట్టకపోతే ఊకుంటారా? ఇక పొంగులేటి ఫినిష్. ఇక బట్టి వంత మంత్రులను టార్గెట్ చేస్తున్నది ఎవరు? నేను నెంబర్ 2 అన్న పొంగులేటి పైన రెవెన్యూ దందా ఆరోపణలు. ఆయనకు వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు భేటీ. ఇక అప్పటి నుంచి మొత్తానికి మ్యూట్ అయిపోయిన మంత్రి పొంగులేటి ఇప్పుడు బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా, వాళ్ళ వెనుకున్నదెవరు? ఇక ఆందోళన చేయించిందెవరు? డిప్యూటీ సీఎం బట్టిపై ఇప్పటికే కమిషన్ ఆరోపణలు. ఇక ఆసక్తికరంగా మారినటువంటి అధికార కాంగ్రెస్ రాజకీయాలు. ఇది అంశం. ఇకపోతే మంత్రులది కమిషన్ల కక్కుర్తి. 10 నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్నారు. మంత్రులు మొత్తం కమిషన్ల మీద కక్కుర్తి పడ్డారట. 10 నుంచి 20% కమిషన్లు దోచుకోవడం. మరి కాంగ్రెస్ వచ్చిందే అధికారంలోకి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత. మరి దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టున్నది ఇప్పుడు. అది ఇప్పుడు దోసుకోకపోతే మరి మళ్ళీ ఇంకా 2 ఏళ్లకు ఊడిపోయేది తెలియదు, 3 ఏళ్లకు ఊడిపోయేది తెలియదు. ఈ ప్రభుత్వం చిరకాలం ఈ ప్రభుత్వం నిలుస్తుంది అనేటువంటి ఆలోచన కూడా, నమ్మకం కూడా ఏ ఎమ్మెల్యేకు లేదు, ఏ మంత్రికి లేదు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది, మంత్రుల ఆదాయం పెరిగింది. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది, మంత్రుల ఆదాయం పెరిగిపోయింది. మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది. ఎట్లా మోసం చేసిందో చూడరు. ఇక కాంగ్రెస్ మొత్తానికి మహిళలను మోసం చేసిందట. ప్రతి నెల రూపాయలు 2500 వచ్చే వరకు కొట్లాడతాం. ఈ పైసలు ఇవ్వలేదు కానీ మహిళలను కోటీశ్వర్లను చేస్తాడంట. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా అమలు చేయాలి. ఇందిరా మహిళా శక్తి బస్సులకు సకాలంలో అద్దె ఇవ్వాలి. ఇక మహిళలను కోటీశ్వర్లను ఎలా చేస్తారో చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక తెలంగాణ భవన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపినటువంటి అంశం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించినటువంటి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తానికి హాజరైనటువంటి ఆమె మాట్లాడుతూ ఇక మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్నటువంటి బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇక ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయడానికి చేస్తున్నటువంటి ప్రతి పని
ఇక అభినందనీయమన్నారు. ఇక అయితే ఒక పెట్రోల్ బంకు మాత్రమే బాగలేదేమో. ఇకపోతే మహిళలను ఎదగనిద్దాం, గౌరవిద్దాం, మంత్రి ధనసరి అనసూయ ఇక సమానత్వమే మహిళా దినోత్సవ ఉద్దేశమని వెల్లడి. మొత్తానికి సీతక్క ఉమెన్ ఆఫ్ ఇక స్ట్రగుల్ సిపి ఆనంద్ ఇక మొత్తానికి రన్ ఫర్ యాక్షన్ 2025 పేరుతో 5K 2K రన్ నిర్వహణ ఇక విజేతలకు బహుమతులు అందించిన మంత్రి సీతక్క. ఇకపోతే అఖిలపక్ష మీటింగ్కు స్వపక్ష ఎంపీలే హాజరంట. మొత్తానికి అఖిలపక్ష మీటింగ్కు స్వపక్ష ఎంపీలే హాజరయ్యారు, ఇక బీజేపీలో హాజరు కాలే. ఇకపోతే కరీంనగర్ టు తిరుపతి ఒక స్పెషల్ రైల్ ఇయూరి అంటూ వారంలో 3 రోజులే వస్తున్నాయి. కేంద్రానికి లేఖ రాసినటువంటి మంత్రి పొన్నం. ఇక ఏం చేసిరని వేడుకలు సర్కార్పై నిప్పులు జరిగిన హరీష్ రావు. వేడుకలు చేసుకుంటా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి ఏం చేసిరని వేడుకలు చేసుకుంటారు? సర్కార్ పైన నిప్పులు చెరిగినటువంటి హరీష్ రావు.